దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూమి సంబంధించినటువంటి విషయాలపై సుప్రీంకోర్టు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది సాధికార కమిటీ. అంటే అసలైనటువంటి వాస్తవాలు ఏందనే అంశాన్ని తెలుసుకునేందుకు ఈ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ చైర్మన్‌తో పాటు ఇందులో మరో ముగ్గురు సభ్యులు కూడా ఉన్నారు. అయితే వీరందరూ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంతో తెలుసుకునేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటిది? అసలు నిజానిజాలు ఏంటి? అనే అంశాన్ని కూడా తెలుసుకునేందుకు ఆ ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అసలు ఈ కమిటీ చేరుకున్న తర్వాత ఎటువంటి ప్రశ్నలు అడిగిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే హెచ్‌యూ సంబంధించినటువంటి ఈ భూములకు సంబంధించినటువంటి వివాదం తారాస్థాయికి చేరుకున్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసినటువంటి సందర్భం నెలకొంది. దాంతో పాటు కేసులు పెట్టారు. కేసులు ఎత్తివేయడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు కూడా చేరుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ ఏం అడిగిందనేది కూడా మీకు వివరించి చూపిస్తాను. సుప్రీంకోర్టు సుప్రీం కమిటీ అడిగిందేంటి? ఇది అటవీ భూమేనా? అంటే ఈ 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో అటవీ భూమేనా కాదా అనేది వీరు కమిటీ ప్రశ్న కూడా వేయడం జరిగింది. ఎన్ని ఎకరాల్లో చెట్లను తొలగించారు? అంటే ఆల్రెడీ జేసీబీలతోటి చెట్లను కూడా తొలగించారు. దానికి సంబంధించినటువంటి ద్వారా ఫోటోస్ కూడా బయటికి కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఈ కమిటీ కూడా కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. చెరువులు ఎక్కడ ఉన్నాయి? ఎంతవరకు అటవీ ప్రాంతం ఉందనేది కూడా వారు ఈ ప్రశ్నలు కూడా అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక వన్యప్రాణాలు ఎక్కడ తిరుగుతుంటాయనేది మెయిన్‌గా ఇదే క్వశ్చన్ కూడా అడిగారు. ఎక్కువగా దీనిపై కూడా ప్రియారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే హెచ్‌యూ ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు పూర్తి స్థాయిలో అక్కడ సాఫ్ చేస్తున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున జేసీబీలు కావచ్చు, పొక్లైన్లు కావచ్చు, ఇంకా ఆ లారీలు కావచ్చు, అవన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నాల్లో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి నెమల శబ్దం కావచ్చు, జింకలకు సంబంధించినటువంటి శబ్దాలు వచ్చినాయని చెప్పేసి చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ ఎక్కువగా జంతువులు కావచ్చు, నెమళ్ళు, ఇంకా చాలా వరకు పక్షులు కూడా ఉండేటివి అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో వన్యప్రాణాలు ఎక్కడ తిరుగుతుంటాయనే అంశాన్ని కూడా వారు ఈ ప్రశ్నను కూడా అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక చెట్లు కొట్టేసినటువంటి ప్రాంతం ఎక్కడ ఉంది? ఇంకా ఎంతవరకు కొట్టేశారనే అంశాన్ని కూడా వారు ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. ఇక మరో విషయం చూద్దాము. ఈ భూములు ప్రభుత్వ రికార్డుల ఏమని ఉన్నాయి? అంటే ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వం ఏమంటుందంటే అసలు ఇది అటవీ భూముల ఆ రికార్డ్స్‌లో లేనే లేవు, అటవీ శాఖ రికార్డ్స్‌లో లేనే లేవు అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు ఇది ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలు క్లారిటీ తెలుసుకునేందుకు ఇవన్నీ కూడా ఈ సుప్రీం కమిటీ ఈ ప్రశ్నలు కూడా అడిగింది. అనేక మంది దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక చెట్లను కొట్టేసే సమయంలో నిబంధనలు పాటించారా? అంటే ఈ చెట్లు అనేక చెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి చెట్లకు కూడా కొన్ని యాక్టులు కూడా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి నిబంధనలు కూడా పాటించారా లేదా అంటే రకరకాలుగా చెట్లు ఉంటాయి. అంతా అటవీ ప్రాంతం కాబట్టి రకరకాల చెట్లు ఉంటాయి కాబట్టి దాంట్లో కొన్ని చెట్లు వితౌట్ పర్మిషన్ కొట్టేయచ్చు, కొన్ని చెట్లు అనుమతి తీసుకొని కొట్టాల్సినటువంటి ఆ చెట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటి అనుమతి తీసుకున్నారా లేదనే అంశాన్ని కూడా వీరు అడిగినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు చెట్లు కొట్టివేత వేళ వాల్టా చట్టాన్ని పాటించారా లేదా? ముఖ్యంగా ఈ చట్టం సంబంధించినటువంటి విషయాలపైన ఎక్కువగా వారు కూడా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. దీనిపై కూడా వారు ఆ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అధికారులు స్పందించినట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ వాల్టా చట్టాన్ని మేము పూర్తి స్థాయిలో దాన్ని పరిణతి తీసుకున్న తర్వాతనే వారికి ఉన్నటువంటి నియమాలు కావచ్చు, టర్మ్స్ కావచ్చు, అవన్నీ కూడా పాటించిన తర్వాతనే వీటిని తొలగించామనే విధంగా కూడా ప్రభుత్వం తరపున వచ్చినటువంటి అధికారులు కూడా వారు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇక అనుమతులు తీసుకోవాల్సిన చెట్లు ఎన్ని ఉన్నాయి? ఇప్పటి వరకు అనుమతులు తీసుకున్న చెట్లు ఎంతవరకు కొట్టివేశారు? ఇంకా ఎన్ని ఉన్నాయి కొట్టేయాల్సింది? అంశాన్ని కూడా వీరు అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా అనేక అంశాలను కూడా ప్రశ్నల ద్వారా ఈ సుప్రీం కమిటీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 100 ఎకరాల్లో చెట్లను తొలగించామని చెప్పి ఇప్పటికే పేర్కొన్నారు. ఇంకా మిగతా కొన్ని ఆ చెట్లను తొలగించాలంటే వాల్టా చట్టాన్ని కూడా అనుసరించామని చెప్పేసి ప్రభుత్వ తరపున ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది. అంటే దాదాపు 95% మేర ఉన్నటువంటి చెట్లు కావచ్చు 120 నుంచి 130 చెట్లకు మాత్రమే అనుమతులు తీసుకోవాల్సి ఉందని చెప్పేసి ప్రభుత్వ తరపున ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మనకు వీసాస్లో కూడా చూస్తున్నాము పూర్తి స్థాయిలో
ఎక్కడైతే ఆ జేసీబీలు ఉన్నాయి అక్కడ పెద్ద ఎత్తున చెట్లు కూడా ఉన్నటువంటి ఆ విజువలైజేషన్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు అనుమతులకి అవసరమైనటువంటి వేపతో పాటు ఇంకా ఇతర రకాల చెట్లు కూడా ఉన్నాయని చెప్పేసి ఇటు అధికారులు కూడా వారికి వివరించి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికైతే ఈ 400 ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఆ అంశము, దీనికి సంబంధించినటువంటి చరిత్ర కూడా చాలామంది తెలుసుకునేందుకు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కంచె గచ్చిబౌలి 400 ఎకరాలకు సంబంధించినటువంటి వివాదం. అంటే పూర్తి స్థాయిలో కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి 400 ఎకరాలు బదులుగా హెచ్‌సియుకి 397 ఎకరాల భూమిని కూడా అప్పటి ప్రభుత్వం కేటాయించిందని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపునటువంటి వారు కూడా చెప్తున్నారు. దీన్ని హెచ్‌సియు రిజిస్టర్ అప్పుడే పంచనామాతో స్వాధీనం చేసుకున్న విషయాన్ని కూడా ఈ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వారికి వివరించి చెప్పారు. ఈ కారణంగానే 400 ఎకరాల కంచె గచ్చిబౌలి భూములపై హక్కుల్ని హెచ్‌సియు వదులుకుందని చెప్పేసి కమిటీకి వీరందరూ కూడా వివరించి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కమిటీ అనేది చాలా వరకు అనేక మంది, అనేక పార్టీకి సంబంధించినటువంటి వారిని కావచ్చు, ఇంకా ఇతర విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, ఇంకా చాలామందిని కూడా మీరు పూర్తి స్థాయిలో ఇంకా అక్కడ ఉన్నటువంటి నిజాలు ఏంటిది, ప్రభుత్వం తరపున వారు చెప్తున్నటువంటి అంశాలు వాస్తవమేనా, లేదా హెచ్‌సియుకు సంబంధించినటువంటి వారు చెప్పేటువంటి ఆ భూములు మాయ అని చెప్తున్నారు, అవి వాస్తవమైనది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకునేందుకు ఈ కమిటీ అనేది హైదరాబాద్కు రావడం జరిగింది. అనేక మందితోటి కూడా చర్చించారు. దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత సుప్రీంకోర్టు కూడా వీరు ఈ పూర్తి స్థాయిలో డేటాను కూడా వివరించి చెప్పేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి వివాదం తారాస్థాయికి చేరుకుంది. కాబట్టి ఒక్కసారిగా ప్రభుత్వం కూడా కొంత సైలెంట్గా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే హెచ్‌సియుకు సంబంధించిన వివాదం ఎప్పుడైతే ఆ జేసీబీలు పొక్లైన్‌లన్నీ ఒకటేసారి వెళ్ళినటువంటి సందర్భంలో చాలా వరకు విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు, రాస్తారోకో చేశారు. అక్కడ బైఠాయించినటువంటి సందర్భం కూడా నెలకొంది. జేసీబీలు కూడా నిలిపేసినటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వివాదం అనేది ప్రభుత్వంపై కొంత ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని గమనించి కొంత వెనుకడుగు వేసినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఒకవేళ కావాలని చెప్పి సైలెంట్ అయ్యారా, లేదా ఇదంతా సైలెంట్ చేసిన తర్వాత ఇంకా ముందుకు ప్రొసీడ్ కావాలనే అంశాలపై ఉన్నారనేది కూడా చూడాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా పోతుంది, ఈ సుప్రీం కమిటీ ఎటువంటి నివేదికను తీసుకుపోయి అక్కడ పెడతారనేది కూడా చూడాల్సి ఉంటుంది.